ఓం శ్రీ గురుభ్యో నమః. జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి గురించి తెలియని తెలుగువారు బహుశా అరుదుగా ఉంటారేమో. అటు కర్ణాటకలోను, మహారాష్ట్రలోను, ఇటు తమిళనాడులోను, మరొక ప్రక్క ఒడిశా వంటి రాష్ట్రాలలో వేలాది మంది బ్రహ్మంగారి భక్తులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు, అంతకు మించి ఆశ్చర్యము కాదు. తెలుగు భాషకు మాత్రమే సొంతమైన గౌరవ సూచకమైన గారు శబ్దాన్ని పేరు చివరన చేర్చి బ్రహ్మంగారు అని గౌరవంగా పిలుచుకుంటారు ప్రజలు. జేజినాయన అని, తాతగారు అని ఆత్మీయంగా తలుచుకుంటారు. గురుదేవులు శ్రీ 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 యోగి అచలానంద స్వాముల వారి అభిప్రాయం ప్రకారం ఎడారి మతాల పాలనలో దేశం అతలాకుతలం అవుతున్న సమయంలో సనాతన ధర్మాన్ని ఉద్ధరించడానికి, నిలబెట్టడానికి అనాది విరాట్ భగవానుడే శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారిగా అవతరించారని చెప్తారు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అన్నట్లు ధర్మానికి గ్లాని కలిగినప్పుడు ఉద్ధరించడానికి తనను తాను సృజించుకుంటానని భగవానుడు ఇచ్చిన భరోసాను నిలబెట్టుకోవటానికి వివిధ సందర్భాలలో అవతారాల రూపంలో దివి నుండి భువికి భగవానుడే దిగి వస్తాడు. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కాశీలో అవతరించారు. అత్రి సంరక్షణలో బాల్యాన్ని గడిపారు. కర్ణాటకలో నందికొండ పాపాగ్ని పీఠానికి సంబంధించిన వీరభోజయాచార్యులు వీరపాపమాంబలకు దత్తుపుత్రుడయ్యాడు. అనేక బాల్యలీలలు చూపి స్వామివారు వీరభోజయాచార్యులు శివైక్యం చెందాక తల్లి అయిన పాపమాంబ అనుమతి తీసుకుని దేశ సంచారానికి బయలుదేరారు. కంచిలో కొంతకాలం తపస్సు చేశారు. ఉత్తర భారతం నుండి వచ్చినటువంటి ఆనంద భైరవ యోగికి మంత్రోపదేశం చేశారు. వీరబ్రహ్మేంద్ర స్వామి వారి చరిత్రలో 3 పేర్లు 5 ప్రాంతాలు ప్రముఖంగా వినపడతాయి. 3 పేర్లు ఏమిటి అంటే, బాల్యంలో వీరంభొట్లయ్య అని స్వామివారు పిలువబడ్డారు. తర్వాత వీరప్పయ్య అనేటువంటి పేరుతోనూ, ఆ తర్వాత శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు అనేటువంటి పేరుతోనూ 3 నామాలతో 5 ముఖ్యమైనటువంటి ప్రాంతాలు. అవేమిటంటే కాశీ, పాపగ్ని, కంచి, బనగానపల్లె, కందిమల్లయ్యపల్లె. ఆ తర్వాత తల్లి అనుమతి తీసుకుని దేశ సంచారానికి బయలుదేరిన తర్వాత కంచిలో తపస్సు పూర్తి అయిన తర్వాత నేటి కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి బనగానపల్లె చేరి గరిమరెడ్డి అచ్చమ్మ ఇంట గోపాలన చేశారు. భగవంతుని అవతారాలలో ఎక్కువగా గో సంరక్షణ కనపడుతూ ఉంటుంది. ధర్మాన్ని నిలబెట్టాలి అంటే ముందుగా గో సంరక్షణ జరగాలి అని చెప్పకనే చెబుతాయి అవతారాలు. తిరుమలేశుడైన శ్రీనివాసుని చరితలో అనేక స్థల మహాత్మ్యాలలో గోప్రాధాన్యత మనకు సుస్పష్టంగా కనపడుతూ ఉంటుంది. ఓవైపు అచ్చమ్మ ఇంట గోపాలన చేస్తూ మరొక వైపు యాగంటి గుహలలో కాలజ్ఞాన రచన చేశారు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. అక్కడే అన్నాజయ్యను శిష్యునిగా స్వీకరించి మంత్రోపదేశం చేశారు. బ్రహ్మంగారిని అవమానపరచాలని, పరీక్షించాలని ప్రయత్నించినటువంటి బనగానపల్లె నవాబు సమక్షంలోనే మాంసాన్ని పూలుగా మార్చి నవాబు కళ్ళు తెరిపించి ఆయన మనస్సును మార్చి పాదాక్రాంతులను చేసుకున్నారు. అల్లాడుపల్లెలో శ్రీ వీరభద్రస్వామి వారిని ప్రతిష్ఠించి కందిమల్లయ్యపల్లెలో జంతుబలిని ఆపటం కోసం సాక్షాత్తు పోలేరమ్మ చేతనే నిప్పును తెప్పించి అందరికీ తన స్వరూపమేమిటో తెలియచేశారు. సన్నో అస్తు ద్విపదే సన్ చతుష్పదే అంటూ 2 కాళ్ళ జీవులు, 4 కాళ్ళ జీవులు సుఖంగా ఆనందంగా ఉండాలి అని కోరుకునే మన సనాతన ధర్మాన్ని మరొక మారు ప్రజలకు గుర్తు చేశారు. పెదకొమరలలో చనిపోయిన యువకుణ్ణి బ్రతికించారు. స్వామి మహిమను నమ్మక స్వామిని భంగపరచాలని ప్రయత్నించినటువంటి యువకులకు తన మహిమ చూపి జ్ఞానోదయం కలిగించారు. పెదకొమరలలో శివకోటయాచారి సిద్ధలింగమ్మ కుమార్తె అయినటువంటి గోవిందమాంబను అల్లాడుపల్లెలో వివాహమాడి కందిమల్లయ్యపల్లెలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. సిద్ధయ్యను శిష్యునిగా స్వీకరించారు. దేహంలో దేవతలను చూడాలని భార్య దేహాన్నే ఖండించినటువంటి మూఢభక్తుడైనటువంటి కక్కయ్యను మన్నించి అనుగ్రహించి
అతని భార్యను బ్రతికించి షట్చక్ర యోగాన్ని బోధించారు. ఆ దంపతులను తన శిష్యులుగా స్వీకరించారు. ఇలా దూదేకుల సిద్ధయ్యను, మాదిగ కక్కయ్యను, బ్రాహ్మణుడైన అన్నాజయ్యను, క్షత్రియుడైనటువంటి ఆనంద భైరవ యోగిని, గరిమరెడ్డి అచ్చమ్మను, వెంకటరెడ్డి దంపతులను, సాలి కుటుంబానికి చెందినటువంటి యాగంటి లక్ష్మప్పను, ఇలా అన్ని కులాల నుండి, అన్ని మతాల నుండి, అన్ని ప్రాంతాల నుండి అర్హత కలిగినటువంటి వాళ్ళందరినీ కూడా తన శిష్యులుగా స్వీకరించి ఈ భోజనాన్ని, ఆధ్యాత్మిక భోజనాన్ని సహపంక్తిలో వడ్డించినటువంటి సమరసతామూర్తి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. బనగానుపల్లె, హైదరాబాద్, సిద్ధవటం, కడప నవాబులను తన మహిమలతో మార్చి ఈ ధర్మం యొక్క గొప్పతనాన్ని తెలియచేసి కనువిప్పు కలిగించినటువంటి మహోన్నతమైనటువంటి అవతారం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారిది. దాహమడిగితే కరిగించిన లోహం ఇచ్చిన వ్యక్తిని ఆ లోహాన్ని తాగి గర్వభంగం కలిగించారు. అతిథి అభ్యాగతులను ఆదరించాలని బోధించే సనాతన సంస్కారాన్ని పదే పదే గుర్తు చేశారు. పాండిత్య గర్వంతో అడ్డగించినటువంటి పుష్పగిరి బ్రాహ్మణులను, అన్నమడిగితే అవమానపరచాలని ప్రయత్నించినటువంటి నంద్యాల విశ్వబ్రాహ్మణులను సంస్కరించి సన్మార్గంలో నడిపించారు. చెడును ఎక్కడ ఉన్నా ప్రశ్నించారు, ఎదిరించారు. మంచిని ప్రశంసించారు, ప్రోత్సహించారు. అతిథి సర్వసృష్టికి ఆధారమనే రుక్కు, సుదతి మూలమనే యజస్సు కూడా, ఇంటి మూలమనే రుగ్గు యజస్సులు రెండు అంటూ వేదంలో స్త్రీ యొక్క ప్రాధాన్యతను గురించి తెలియచేశారు. తల్లి తండ్రి గురుడు దైవంబులందున తల్లి పూజ ముఖ్యమెల్లరకును, సృష్టికంతటికి నీ స్త్రీ ప్రాధాన్యము కదా అంటూ మాతృమూర్తి యొక్క గొప్పతనాన్ని తెలియచేశారు. తల్లి తండ్రి గురువులో మొదటిగా నమస్కరించవలసింది తల్లికని తల్లి యొక్క గొప్పతనాన్ని తెలియచేశారు. స్త్రీలలో నగలుకు శీల సంపదలతో సత్యపదములోన జగము నడుచు, స్త్రీల మనసులోని శివుని వాసం మగు అంటూ స్త్రీ యొక్క సౌశల్యాన్ని గురించి తెలియచేశారు. మాతృపూజ చేయు మగవారికెల్లను అన్యకాంత తల్లి ఎట్లతోచు, ఎరుక మరచువాడు నరకమ్ము పాలవును. తన తల్లిని ఆరాధించేవాడు, తన తల్లిని పూజించేవాడు, ప్రేమించేవాడు పరస్త్రీని తల్లి స్వరూపంగా చూస్తాడు అని చెప్పి, అటువంటి స్థితి లేనటువంటి వాడు నరకంలో పడతాడు అని చెప్పి హెచ్చరించారు. స్త్రీలలోనొక పతివ్రత లేకున్నా పురుషులందు పుణ్యమూర్తి లేక ధర్మ కర్మ చేయము దగ్ధమైపోవదా అంటూ స్త్రీ పురుషుల యొక్క గొప్పతనాన్ని తెలియచేశారు. స్త్రీ గొప్పతనాన్ని తెలియచేయటమే కాదు, స్త్రీ యొక్క గొప్పతనాన్ని వేణోల్లా కొనియాడారు. అంతేకాదు, స్వామివారు తన అవతారంలో స్త్రీకి ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. తల్లికి విశ్వరూపాన్ని చూపించారు. ఆమె అనుమతితోనే దేశ పర్యటనకు బయలుదేరారు. అచ్చమ్మ ఇంట గోపాలన చేశారు. ఆవిడ కుమారునికి కళ్ళను ప్రసాదించారు. కాలజ్ఞానాన్ని మొదటిగా అచ్చమ్మగారికి వినిపించారు. కక్కయ్య భార్య ముత్తిని బ్రతికించి షట్చక్ర యోగాన్ని అందించారు. కుష్టు వ్యాధితో బాధపడుతున్నటువంటి భర్తను అనుగ్రహించమని వేడుకున్నటువంటి బ్రాహ్మణ స్త్రీని అనుగ్రహించి ఆమె భర్త వ్యాధిని దూరం చేశారు. తన తత్వానికి వారసురాలుగా తన మనవరాలైనటువంటి ఈశ్వరీదేవి గురించి తెలియచేశారు. మఠానికి వారసత్వంగా కుమార్తె అయిన వీరనారాయణమ్మ గారి కుటుంబాన్ని అనుగ్రహించారు. శివగోవింద గోవింద, హరిగోవింద గోవింద అంటూ ధర్మపత్ని అయిన గోవిందమాంబను స్మరిస్తూ గోవింద వాక్యాలు చెప్పారు. కాళికాంబ హంస కాళికాంబ, కాళికాంబ వీర కాళికాంబ అంటూ అమ్మవారిని స్మరించారు. కన్నులున్న ఫలము కాళికంజూచుట, చెవులు గల ఫలము చేరి వినుట, నోరు గల ఫలము నుతి చేసి తనయుట అంటూ దేవిని స్తుతించారు. గురువు యొక్క అవసరాన్ని, ప్రాధాన్యతను, ప్రాముఖ్యతను ఎంతో గొప్పగా వివరించారు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు. తలను తడిమి గురుడు తగుమంత్రమును చెప్పు, ఆత్మలోని మురికినంత గడుగు, జనన మరణ దుఃఖ సముదాయముంద్రుంచు అంటూ ఈ జనన మరణాల గురించి తప్పించగలిగినటువంటి వాడు ఒక సద్గురువు మాత్రమే అంటూ తెలియచేశారు. గురుని మరులు లేని నరులు నాశనమైరి, మరులు గలుగు నరులు మరలరారు, మరల తిరిగి రాని మార్గము గనవలే. మరలా తిరిగి రానటువంటి మార్గం కావాలి అంటే గురువుని ఆశ్రయించాలి అని చెప్పి బోధించారు. శరణు గోరి గురుని వరమంత్రమును విన్న, పరుల శరణు గోర పనియలేదు,
హరిహరులకు మిన్న గురు పరబ్రహ్మము. హరిహరుల కంటే కూడా గురువు గొప్పవాడు అని చెప్పి గురువు పాదాలు పట్టుకుంటే ఇంకా ప్రపంచంలో ఎవరి పాదాలు పట్టుకోవలసినటువంటి అవసరము గత్యంతరము రాదు అని చెప్పి తేజనాయన మనకు బోధించారు. ఈ జన్మమిక దుర్లభమురా ఓరి సా జన్మ సాకార సద్గురుని గనరా. ఈ జన్మమిక దుర్లభమురా చెప్పలేదంటనకపోయేరు నరులార గురుని చేరి మ్రొక్కితే బ్రతుకనే చేరు అంటూ గురువు యొక్క తత్వాన్ని, గురువు యొక్క అవసరాన్ని తత్వాలలో కూడా వివరించారు. ఆనందమయుడుగా వలెను పూని తాను తానయ్యున్న తావు గనవలేను. ఆనందమయుడుగా వలెను ప్రేమ సద్గురు చేరవలేను. ప్రేమ సద్గురు చేరవలేను. దుష్ట తామస గుణముల తొలగింపవలేను అంటూ తత్వాల్లో పదే పదే గురువు యొక్క అవసరాన్ని, గురువు యొక్క గొప్పతనాన్ని, గురువు యొక్క ప్రాధాన్యతను, గురువు యొక్క ప్రాముఖ్యతను గుర్తు చేశారు. తాను సృజించినటువంటి అల్లాడుపల్లె వీరభద్రుణ్ణి తన గురువుగా స్వీకరించారు. నరుడు కోరలున్న సర్పంబు కారాదు తోడెలౌట మంచి త్రోవ కాదు. నరుడే బ్రహ్మమిరుగ నారాయణుండవును. మనిషి సర్పంలాగా వ్యవహరించకూడదు, ఇతరుల మీద బుస కొట్టకూడదు, అలాగే ఇతరులని ఊరుక పీకు తినకూడదు అని ఎలా బ్రతకాలో జేజినాయన సూచించారు. స్వీయ సౌఖ్యములకు వెంపరలాడుచు క్రూరముగను పొరుల కొల్లగొట్టు మానవుండు ముందు మార్గంబుగానడు అంటూ ఆస్తులు పెంచడానికి, అకృత్యాలకు పాల్పడితే వాటి ఫలాలు అనుభవించడానికి కూడా సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. క్రమము తప్పు వేల కష్టజీవులపైని కరుణ చూపలేని కష్టతముడు బట్టబయలులోని బ్రహ్మము గనలేడు. కాళికాంబ హంస కాళికాంబ. అవసరమైనప్పుడు, సమాజం కష్టంలో ఉన్నప్పుడు, మరీ ముఖ్యంగా ఇటువంటి కరోనా లాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు, తాను చేయగలిగినటువంటి స్థితిలో ఉన్నప్పుడు 10 మందికి సాయం చేయాలి అని క్రమము తప్పు వేల కష్టజీవులపైని, క్రమం తప్పి అక్రమంగా నడుస్తూ ఉన్నటువంటి క్రమంలో ప్రాకృతికంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితుల్లో తాను చేయగలిగినటువంటి సాయం చేయాలి, కరుణ చూపాలి, తోడ్పాటును అందించాలి అని చెప్పి జేజినాయన బోధించారు. సుందరులను చూచి సుఖభోగముల చూచి ధనము చూచి గొప్పతనము చూచి కన్నుగుట్టెనేని మన్నౌను మనుజుండు. ఇతరుల సొమ్మును, ఇతరుల స్త్రీలను, ఇతరుల ధనాన్ని, ఇతరుల గొప్పతనాన్ని చూచి ఈర్ష్య చెందితే మనిషి పతనమవుతాడు అని చెప్పి జేజినాయన హెచ్చరించాడు. చదువు కొన్న ఫలము కుదురైన వినయము, వినయ ఫలము వేద వేదయ్యగూట, వేద వేది ఫలము విశ్వము తానౌట. చదువు యొక్క తత్వాన్ని చెప్పారు. చదువుకుంటే వినయం రావాలి, వినయంతో సర్వజ్ఞాన సిద్ధుడు కావాలి. ఆ జ్ఞానఫలం ఏమిటి అంటే సర్వత్రా ఉన్నటువంటి భగవంతుని యొక్క స్వరూపాన్ని దర్శించగలిగినటువంటి స్థితికి, మానసికమైనటువంటి పరిణతికి మనిషిని చేర్చాలి. అదే నిజమైనటువంటి విద్య అని చెప్పి జేజినాయన చెప్పారు. ముక్తి లేని చదువు ముక్కలు చెక్కలు, రక్తి లేని భార్య ప్రాణహంత, ముక్తి రక్తినీయ శక్తుండు బ్రహ్మము అంటూ చదువు గురించి చెప్పారు. విద్య విశ్వమందు వివరింపకుండెన గురుని గురుతు కుప్ప కూలిపోవు, బుద్ధి గలుగు గురుడే పూర్ణస్వరూపుడవు. కాళికాంబ హంస కాళికాంబ. తన దగ్గర ఉన్నటువంటి విద్యను 10 మందికి పంచిపెట్టాలని స్వామి బోధించారు. ప్రేమ లేని చదువు ప్రీతభూషణమాయే, నీతి లేని చదువు రోతయాయే, ప్రేమ నీతి గలుగు విద్యయే పరవిద్య అంటూ విద్య ప్రేమతత్వాన్ని ప్రతిపాదించేది, ప్రేమను పెంచేది, జనం మధ్యలో ప్రేమతత్వాన్ని పెంచేదిగా ఉండాలి అని చెప్పి తెలియచేశారు.
చదివి చదివి ముదిమి గదిసి మూర్ఖత రేగ చదువు మర్మ మెరుగ జాడగనరు నేర్పులేని చదువు నిష్ప్రయోజనమౌను కాళికాంబ హంస కాళికాంబ. చదువు గురించి చాలా విస్తారంగా ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు జయజనాయన చెప్పారు. మనసు కోతి మొకరమునకు బంధింపగా పెనుగులాడి మాట వినును తుదకు మాట విన్న మోక్ష మార్గము లభించు కాళికాంబ హంస కాళికాంబ. మనస్సును నియంత్రించే సాధన తెలియచేశారు. మనస్సు కోతి వంటిదని, దాన్ని కట్టివేస్తే తప్ప అది మాట వినదు అని. మనసు బిగియబట్టి మునుదశేంద్రియముల ఎగుడు దిగుడు పోవనీక గట్ట అగరు గంధమట్టులాత్మలో గురుడుండు. మనస్సును కట్టి దశేంద్రియాలను పడితే లోపలున్నటువంటి ఆ ఆత్మస్వరూపాన్ని చూడగలుగుతాము అని చెప్పి తెలియచేశారు. అంతరంగమనిడి అంగడిలో దొంగ చెంగలించి శివుని దొంగిలించు దొంగ దొరకు గురుని సాంగత్యమున్నచో. లోపలున్నటువంటి ఆ మనస్సులో ఉన్నటువంటి ఆ దొంగను పట్టుకోవాలి అంటే సద్గురువు యొక్క సాహచర్యం కావాలి, గురు శుశ్రూష కావాలి అని చెప్పారు. మనసు శుద్ధమైతే మరి దండమేటికి, మనసు శుద్ధమైతే మంచిదనూట, మంచి చెడ్డలెల్ల మానసంబే కదా. మంచి చెడ్డలు రెండింటికి కూడా మనస్సే కారణం. అదే శంకరులు అంటారు, మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో బంధాయ విషయాసంగి ముక్తైర్నిర్విషయం మనః. మనస్సును పట్టుకుంటే సాధన, మనస్సును పట్టుకోవడం కోసమే సాధన. ఆ మనస్సునే పట్టుకోగలిగితే ఇంకా సాధించవలసిందేమీ లేదు, సంస్కరించవలసిందేమీ లేదు అని చెప్పి జయజనాయన ప్రబోధించారు. ఓం కృతికి సమానమొక్కటిగా బోదు లింగవచనమిందు లేనే లేదు, ప్రణవమందు నిలిచే 14 లోకాలు కాళికాంబ హంస కాళికాంబ. సనాతన ధర్మంలో ఓంకార ప్రాధాన్యత ఎంత గొప్పదో స్వామి గుర్తు చేశారు. పగలు వెంట రాత్రి పరుగెత్తుకుని వచ్చు, రాత్రి వెంట పగలు రానివచ్చు, పగలు రాత్రి చేయు పరమేశ్వరివి నీవు అంటూ ఏ స్థితి శాశ్వతంగా ఉండదని, కష్టమైన సుఖమైన అది దాటిపోయేదని స్వామి చెప్పారు. కష్టంలో కృంగిపోక, అలాగే సుఖాలలో పొంగిపోక నిలబడాలని పరోక్షంగా సూచించారు. చిల్లర రాళ్ళకు మ్రొక్కుచునుంటే చిత్తము చెడును రవరే అన్న బ్రహ్మంగారు ఆ తరువాత చిత్తమునందున చిన్మయ జ్యోతిని చూచుచునుండుట సరే సరే అన్నటువంటి మాటని చాలామంది మర్చిపోతూ ఉన్నారు. కన్నులున్న ఫలము కాలికన్ చూచుట, చెవులు గల ఫలము చేరి వినుట, నోరు గల ఫలము నుతి చేసి తనయుట అంటూ సగుణాన్ని బోధించినటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఉన్న మెట్టు మీద నిలబడిపోకుండా పై మెట్టుకు ప్రయాణం చేయాలని, ఒక స్థాయి తరువాత ఉపాధిని వదిలి ఆత్మను పట్టుకోవాలని బోధించారు. కులము కులమటంచు గొనిగెడు పెద్దలు చూడరైరి తొల్లి జాడలెల్ల మునుల పుట్టువులకు మూలమ్ము లేదండ్రు అంటూ కులమతాల యొక్క గోడల్ని కూల్చేటువంటి ప్రయత్నం చేశారు. వదలవలయు జాతి వర్ణ వ్యవస్థలు పట్టవలయు గురుని పాదయుగము మ్రొక్కవలయు నీదు మూర్తికి ముక్తికై అంటూ జాతి వర్ణ వ్యవస్థల యొక్క పరిధులు పరిమితులు తెలుసుకొని ధర్మాన్ని పట్టుకోవాలని, మానవత్వాన్ని గెలిపించాలని బోధించారు. సర్వమానవులను సమముగా ప్రేమించు, కులమతాల నుంచి కోపపడకు, కాపు జాతి నెల్ల కరుణించు మనశ్రుతుల్. సర్వమతాల మానవులను సమంగా ప్రేమించాలని, కులమతాలకు అతీతంగా అందరకు సాయం చేయాలని, ముఖ్యంగా కాపు జాతిని కరుణించాలని చెప్పి జేజనాయన యొక్క బోధన. అటవికులకెల్ల అధ్యాత్మతత్వంబు బోధ చేసి పూర్ణ పురుషులుగను తీర్చుదిద్దువారి దేవతామూర్తులు. మామూలు వాళ్ళకు అందరూ నేర్పిస్తారు, నిమ్న వర్గాలకు బోధ చేసి వారిని సంస్కారవంతులుగా తీర్చిదిద్ది సరైనటువంటి త్రోవలో పెట్టి మహోన్నతమైనటువంటి స్థితికి చేర్చాలి అని ఆ పని చేసేటువంటి వాళ్ళే దేవతామూర్తులు అని చెప్పి జేజనాయన చెప్పారు. ఆటపాటలందు బాట మాటల ఎందు
హద్దు మీరి తిరుగ బుద్ధిగాదు, దారి తప్పినే నీ దైవము కృపతప్పు అంటూ యువత స్థాయికి మించి ఆటపాటలతో విందు వినోదాలతో మునిగిపోతే జీవితం మునిగిపోతుందని హెచ్చరించారు. తపస్సు, సాధన ఇత్యాది విషయాలను కూడా అనేక విషయాలను ప్రస్తావించారు. ముక్కు నొక్కిపట్ట మోక్షము రాబోదు, వెన్ను నిక్కిపట్ట వెతలు పోవు, కర్మ శతము కాలు సుజ్ఞానాన అంటూ కర్మ కంటే జ్ఞానం గొప్పదని, జ్ఞానంతో కూడిన కర్మ ముక్తినిస్తుందని తెలియచేశారు. బ్రహ్మసూత్ర భాష్య పంక్తులు వల్లించి ఆచరింపకున్న అధముడగును, భేదబుద్ధి విడువ వేదాంతవేత్తయౌ. అద్వైతాన్ని బోధించడమే కాదు, ఆచరించాలి అని చెప్పి సూచించారు. ప్రొద్దు పొడవ నీదు మూర్తిని దర్శించి పట్టపగలు నిన్ను భక్తి గొలచి సందేజామునందు సంస్తుతించిన ముక్తి అంటూ 3000లా భగవంతుణ్ణి మరొక తలవాలని చెప్పి తెలియచేశారు. అన్నమయములైనవన్ని జీవంబులు కూడులేక జీవ కోటి లేదు, కూడు దినెడి కాడ కుల భేదమెలకు అంటూ భోజనం దగ్గర కులమతాలు లేవు అని చెప్పి తెలియచేశారు. కడుపు మంట దీర్పగా దినవలదేహి మిక్కుటుమగ తిండి మిక్కువాని పట్టి మితంగా హితమైనటువంటి ఆహారాన్ని తీసుకోవాలి అని చెప్పి, కడుపు మంట తీర్చడం కోసం మాత్రమే తినాలి అని చెప్పి చెప్పారు. కుంటి గ్రుడ్డి అయిన కొడుకుల విడనాడ బోవదెపుడు మాతృమూర్తి మహిని, దైవమట్లే భక్త తతి విడనాడడు కాళికాంబ హంస కాళికాంబ. నన్ను ఆశ్రయించిన వారి సకల బాధ్యతను నేనే నిర్వహింతును అన్నారు బ్రహ్మంగారి కాలజ్ఞానంలో. కుంటివాడైనటువంటి బిడ్డను తల్లి ఎలా అయితే వదిలిపెట్టదో, అలాగే దీనుడైనటువంటి భక్తుణ్ణి కూడా భగవంతుడు వదిలిపెట్టడు, వాడి సర్వాన్ని చూసి సంరక్షిస్తాడు అని చెప్పాడు. సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చేయాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యేతద్వ్రతం మమ అన్నారు శ్రీరామచంద్రులు రామాయణంలో. ఒక్కసారి రామా నేను నీ వాడను అంటే నేను వాణ్ణి సంరక్షిస్తాను అని చెప్పి ఆయన భరోసా ఇచ్చారు. అలాగే శ్రీకృష్ణ పరమాత్మ సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మాసుచ. నన్ను ఆశ్రయిస్తే నేను సమస్తాన్ని చూస్తానని చెప్పి కృష్ణ పరమాత్మ భరోసా ఇచ్చారు. అలాగే వీరబ్రహ్మేంద్ర స్వామి వారి అవతారంలో కూడా స్వామి అదే చెప్పారు. అస్మద్ దివ్యనామ పఠనాపరులై ఆనందానయుండేరు అని భరోసా ఇచ్చారు. కాబట్టి భగవంతుని నమ్ముకున్నటువంటి వాళ్ళకు ఏ రకమైనటువంటి కష్టము ఉండదు అని చెప్పి జయజనాయన చెప్పారు. ఒకవేళ కష్టం వచ్చినా దాన్ని అధిగమించగలిగినటువంటి శక్తిని కూడా భగవంతుడే ఇస్తాడు, చెయ్యి పట్టుకుని ఆ కష్టాన్ని దాటిస్తాడు అని చెప్పి భరోసా ఇచ్చారు. చిత్త విభ్రమమున జీవేశ్వరులు వేరు వేడటంచు దలచు వెర్రివాడు కలిసియుండుగా దిఘటమటాకాశముల్ అంటూ అద్వైతాన్ని అత్యద్భుతంగా ఆవిష్కరించారు. నాది ఎన్న బంధనముల జిక్కును నీది ఎన్న చెరల నిర్గమించు, నీది నాది ఎనక నిర్గుణ బ్రహ్మమౌ అంటూ నిష్కామ కర్మబంధ రహితమైనటువంటి స్థితిని తెలియచేశారు. బ్రహ్మమనగ వేరే పరదేశమునలేడు, బ్రహ్మమనగ జూడు బట్టబయలు, తనకు తానే బ్రహ్మ తారకమౌనయా కాళికాంబ హంస కాళికాంబ అంటూ అచలాద్వైతాన్ని బోధించారు. బ్రతుకు మొలకలెత్తు ప్రకృతిని దర్శింప, బ్రతుకు గతుకు లగును నిరాశపడిన, బ్రతుకు చివికి పోవు పరమాత్ము దర్శింప. రాలిన ఆకులతో మోడువారిన చెట్టు వసంతంలోకి అడుగు పెట్టిన తర్వాత నిండా పచ్చదనంతో కనువిందు చేస్తుంది. ప్రకృతి మనకి ఇదే నేర్పిస్తుంది. కష్టము ఎప్పుడూ కలకాలం నిలబడదు, సుఖము కూడా అంతే. కాబట్టి నిరాశ చెందకురా నాయనా, సంతోషంగా జీవించు, జీవితాన్ని ఆస్వాదించు, ఆ క్షణాన్ని ఆస్వాదించు అని చెప్పి జేజనాయన సూచిస్తూ ఉన్నారు. గురులు శిష్యులెల్ల పరిపాలనా పరుల్ పారమార్థికులుగా ప్రబలిరేని, సంఘమందు సుఖము శాంతి వర్ధిల్లును. గురువులు శిష్యులు పరిపాలకులుగా పారమార్థికులుగా మారారు అనుకో,
లేదు గురువులు శిష్యులు పరిపాలకులు అంతా కూడా ధర్మపరులైనటువంటి వ్యక్తులుగా ఉంటే సంఘమందు సుఖము శాంతి వర్ధిల్లుతుంది అని చెప్పి పాలకులను గురువులను శిష్యులను హెచ్చరించారు. అంతేకాకుండా సాధనకు సంబంధించి శుచి అయిన స్థలమందు పద్మాసనం వేసుకుని కూర్చుండి దృష్టులు అనగా చూపులు రెండు నాసికాగ్రమందు నిలిపి కన్నులు మూసి అంటూ వచనంలో ధ్యాన ప్రక్రియను తెలిపారు. పంచాక్షరీ మంత్ర పఠన సేయన్న పఠన చేసిన యముడు పారిపోనన్నా పారిపోతే అంబ ఫలమిచ్చునన్న ఫలము నందినవాడు పరమాగురుడన్నా ఈ జన్మమిక దుర్లభమురా అంటూ జపం యొక్క ప్రాధాన్యతను భూమి మీదను ధూముధాములు పుటియనగిన పిమ్మటాను రామ రామాయణ నివారలు రాలిపోదురు కాలిపోదురు అంటూ సంకీర్తన చేయండి అని సూచించారు. తత్వాలలో కాలజ్ఞానాన్ని చెప్పారు. వచనంలోను పద్యంలోను ద్విపదలోను గోవింద వాక్యాల రూపంలోను తత్వాల రూపంలోను పాటలుగాను అనేక వేదాంత విషయాలను తాత్వికమైనటువంటి అంశాలను జీవిత సత్యాలను తెలుపుతూ జీవన విధానాన్ని సూచిస్తూ సామాజిక బాధ్యతను గుర్తు చేస్తూ అనేక రచనలు చేశారు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. ఈశాన్యము నుండి విషగాలి వచ్చేని విపరీత నరులంత చచ్చీరిమా కపటకీరాతులా ఖండించి వేయను కల్క్యావతారుడు వచ్చేనిమా. ఈశాన్యం అంటే నేడు చైనా మనకు ఈశాన్యంలో ఉంది. ఈరోజు వచ్చినటువంటి కరోనా అదే అయ్యి ఉండవచ్చు బహుశా. జాతి జాతికి చాలా వైరముల్ గల్గేని జనయోగము తల్లడిల్లేనిమా మద్యపానము చేసి మహిమీద కొందరు గుద్దులాటలకు వచ్చేరుమా గద్దె సుద్దులు చెప్పి కాలము గడిపేరు విద్యలతో విర్రవీగేరుమా శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద. ఇలా కాలజ్ఞానం తత్వాలలో గోవింద వాక్యాలలో అలాగే చెప్పలేదంటనకపోయేరు నరులార గురుని చేరి మృక్కితి బ్రతుకనే చేరు పాతకులు పదట గలిసేరు పుణ్యాత్ములైన సాధకులు సంతసించేరు భూతలంబున నిట్టి వింతలు పుట్టి ఎనగిన పిమ్మటాను నీతి కృతయుగ ధర్మమప్పుడు నిజము నిల్కడ మీద తెలియును చెప్పలేదంటనకపోయేరు ఏమో ఏమో ఎరుగకున్నారు ఎందెందు చూచిన యముని పురికే నడువమన్నారు భూమి మీదను ధూముధాములు పుట్టి ఎనగిన పిమ్మటాను రామ రామాయణ నివారలు రాలిపోదురు కాలిపోదురు చెప్పలేదంటనకపోయేరు ముందు వెనుకలు గానకున్నారు మూర్ఖాలి భువిలో ముందు గతినే ఎరుగకున్నారు కందువతో పిన్న పెద్దల కన్నుగానక గర్వములచే మందమేల బులాడు వారిని బంధు బంధుగా గోతురక్కడా చెప్పలేదంటనకపోయేరు కేక వేసియు ప్రాణమిడచేరు రాకాసి మూకలు కాకబట్టి కలవరించేరు ఆకసమ్మది ఎర్రబారును ఆరు మతములు ఒక్కటవును లోకమందలి జనములందరూ నిరునిప్పున మునిగిపోదురు చెప్పలేదంటనకపోయేరు. ఇలా తత్వాల రూపంలో వచనం రూపంలో గద్యం రూపంలో పద్యం రూపంలో రకరకాలుగా ద్విపద రూపంలో స్వామివారి సాహిత్యం మనకు కనిపిస్తూ ఉంది. తర్వాత ఇలా అనేకమైనటువంటి మహిమలు చూపించినటువంటి జయజనాయన అనేక మందిని సంస్కరించి సరైనటువంటి దారిలో పెట్టినటువంటి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు సిద్ధయ్యను పూలకు పంపి వైశాఖ శుద్ధ దశమి నాడు తపోసమాధిలో ప్రవేశించారు. పూలు తీసుకొని తిరిగి వచ్చి ఆర్తితో
ప్రాణత్యాగానికి సిద్ధపడినటువంటి సిద్ధయ్యను అనుగ్రహించి గురు కానుకలు అందించి సిద్ధయ్య వంటి శిష్యుడు, శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వంటి గురువు లోకంలో లేరు అనేటువంటి నానుడికి ప్రాణం పోశారు. సమాధిలోకి ప్రవేశించిన కొంతకాలానికి ఇంకెక్కడ బ్రహ్మంగారు అన్న లోకుల మాట విని వారి నోరు మూయించడానికి సమాధి బండ తొలగించినటువంటి కుమారుడైనటువంటి పోతులూరయ్య తొందరపాటుతనానికి 12 సంవత్సరాల తపస్సు చేయమని శపించినటువంటి జేజినాయన అదే శిష్యుడైనటువంటి సిద్ధయ్య ఆర్తితో పిలిస్తే తానే సమాధి తొలగించుకుని బయటకు వచ్చి అనుగ్రహించాడు. రక్తబంధం కన్నా ఆత్మ సంబంధం గొప్పదని నిరూపించాడు. మాన్యమైన కంది మల్లయ్య పల్లెలో కూడియుంటి సాధ్వి గోవిందమాంబతో అంటూ శ్రీ గోవిందమాంబ సమేతుడై కంది మల్లయ్య పల్లెలో తపో సమాధిలో స్థిర నివాసుడై ఉన్నటువంటి జేజినాయన, గోవిందమాంబ సమేతుడైనటువంటి జేజినాయన ఆ అనాది దంపతుల కరుణ కటాక్ష కృపా విశేషాల చేత లోకం రోగరహితం కావాలని, పాడి పంట పశు శిశువు సమస్తము సుఖశాంతులతో తొలతూగాలని, లోకం క్షోభరహితం కావాలని, ప్రజలంతా కూడా ఆనందంగా జీవించాలని కోరుకుంటూ మే 2వ తేదీన శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ఆరాధన, ఆ మహనీయుని యొక్క చరిత్రలో కొన్ని ఘట్టాలను అలాగే ఆయన తత్వంలో కొన్ని విశేషాలను మీకు తెలియచేయటం జరిగింది. ఓం ప్రశాంతి, ఓం తస్సత్, ఓం శ్రీ గురుభ్యో నమః.